కేంద్ర బడ్జెట్పై మంత్రి సవిత సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూర్చే విధంగా బడ్జెట్ ఉందన్నారు. హైస్పీడ్ రైల్ కారిడార్ల విషయంలో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం కల్పించారని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి అనుకూలమైన బడ్జెట్ అన్న విషయం కూడా తెలియజేస్తూ మన రాష్ట్రానికి మరి పెద్దపీట వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ బాలికల హాస్టల్ మరొకటి ఏర్పాటు చేయడానికి మరి బడ్జెట్ కూడా కేటాయించడం కూడా మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ అమరావతి కోసం 1128 కోట్లు మరి పోలవరం ప్రాజెక్టుకు 3320 కోట్లు కేటాయించడం నిజంగా ఇది సామాన్యమైన విషయం కాదు. హస్తకళలు కూడా ప్రోత్సహిస్తూ మరి బడ్జెట్లో ప్రతిపాదించడం మరి చాలా గర్వంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మహిళలకు మండలానికి ఒక మరి షీమార్ట్ ఏర్పాటుకు 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందడం కూడా మహిళలకు ఇది చాలా ఆనందంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ రాష్ట్రంలో 4 దిక్కుల బుల్లెట్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. భారతదేశంలో మరి ఎక్కడా లేని విధంగా హైయెస్ట్ 857 కిలోమీటర్లు హై స్పీడ్ రైళ్లు కూడా మనకి ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది.